హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది మండే రోజు వ్లాగ్ అండి. మండే మార్నింగ్ టు నైట్ రొటీన్‌ని షేర్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడం, లైక్ చేసిన తర్వాత వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. సాటర్డే, సండే ఈ 2 డేస్ హాలిడేస్ కదండీ పిల్లలకి. ఇంకా ఈ 2 డేస్ పిల్లలతో పాటుగా మేము కూడా కొంచెం రిలాక్స్ అయిపోయాము. అంటే మార్నింగ్ టైంలో లేట్‌గా నిద్ర లేవటం, కొంచెం రెస్ట్ తీసుకోవడం అలా అయిందనమాట. ఇంకా మండే అంటే ఫ్రెష్ డే కాబట్టి మార్నింగ్ 5:30కే నిద్ర లేచామండి నేను, అర్జున్. ఇంక లేచిన వెంటనే డాబా పైకొచ్చి వాకింగ్ చేస్తున్నాము. నాకైతే కింద మా కాలనీలో వాకింగ్ చేయడం ఇష్టమండి. అయితే మార్నింగ్ టైంలో కొంచెం లేడీస్ ఎక్కువగా వాకింగ్ చేస్తూ ఉంటారనమాట. అందుకని అర్జున్ కిందకొచ్చి వాకింగ్ చేయడానికి ఇష్టపడరు. మాకు డాబా పైన కూడా వాకింగ్ చేసుకోవడానికి బానే ఉంటుందిలెండి. ఇంకొక హాఫ్ ఎన్ అవర్ అట్లా వాకింగ్ చేసుకొని కిందకొచ్చి డిటాక్స్ వాటర్ అయితే తాగుతున్నాము. ఈరోజు హనీ అండ్ లెమన్ వాటర్ మిక్స్ చేశాను. మేము మార్నింగ్ టైంలో చాలా రకాల డిటాక్స్ వాటర్స్ ప్రిపేర్ చేసుకొని తాగుతాం కదండీ. అయితే సాహితీ, సాత్విక్ ఇద్దరు ఎక్కువగా లెమన్ అండ్ హనీ వాటర్ మాత్రమే తాగుతారు. వేరే వాటర్స్ ఏవి కూడా తాగడానికి ఇష్టపడరు. ప్లెయిన్ వాటర్ మార్నింగ్ లేచిన వెంటనే ప్లెయిన్ హాట్ వాటర్ అయితే ఇస్తానండి. లేదంటే ఈ విధంగా హనీ అండ్ లెమన్ వాటర్ ఇస్తాను. మార్నింగ్ లేచిన వెంటనే మీకు టైం ఉంటే గనక ఏదో ఒక మంచి డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకొని తాగండి. లేదంటే ప్లెయిన్ హాట్ వాటర్ అయినా సరే తాగడానికి ట్రై చేయండి. సో, దానివల్ల మనకి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి నేను రాత్రి పడుకునే ముందే పెసలు, రాగులు, కొంచెం అందులో రైస్ వేసి నానబెట్టానండి. ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసి దోసలు వేస్తాను. మనం నార్మల్‌గా పెసరట్లు వేసుకుంటూ ఉంటాం కదండీ! పెసలు, కొంచెం బియ్యం నానబెట్టి, అదే విధంగా నేను ఇందులో రాగులు కూడా వేస్తాననమాట. పెసలు ఒక చిన్న గ్లాస్ తీసుకుంటే గనక, అదే గ్లాస్‌తో ఒక గ్లాసు రాగులు కూడా తీసుకుంటాను. అందులో కొద్దిగా చాలా తక్కువ రైస్ యాడ్ చేస్తానండి. ఒక గుప్పెడు అట్లా రైస్ వేస్తానంతే. రైస్ వేసుకోకపోయినా పర్వాలేదండి. రైస్ వేసుకోకపోతే ఏమవుతుందంటే, దోసలు చాలా మెత్తగా, అంటే చాలా సాఫ్ట్‌గా అలా వస్తాయి. ఒక్కొక్కసారి దోస రాకపోవచ్చండి. అందుకని కొంచెం రైస్ యాడ్ చేశాను. రైస్ వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం క్రిస్పీనెస్ వస్తుందనమాట. అందుకని రైస్ యాడ్ చేస్తాము. రైస్ వెయ్యకపోయినా సరే మీరు రాగులు, పెసలు ఇవి 2 నానబెట్టుకొని చక్కగా దోసలు వేసుకోవచ్చండి. హెల్త్‌కి చాలా మంచిది. దోస పిండి రుబ్బేటప్పుడు ఇందులో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర యాడ్ చేశాను నేను. ఇంకా పిల్లలకి కాబట్టి ప్లెయిన్‌గా వేస్తున్నాను. మనం వేసుకోవాలి అంటే చక్కగా అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, చిన్న చిన్న అల్లం ముక్కలు ఇవన్నీ తరిగి పైన వేసుకుంటే టేస్ట్ ఇంకా బావుంటుంది. ఫస్ట్ సాహితీ, సాత్విక్ ఇద్దరికీ కూడా ప్లెయిన్‌గా ఈ విధంగా వేసి ఇచ్చేసానండి ఇప్పుడు తినడానికి. బాక్స్‌లో పెట్టేటప్పుడు మీకు తెలుసు కదా! పిల్లలకి బాక్స్‌లో పెట్టడానికి నేను చిన్న చిన్న దోసలైతే వేసిస్తాను. ఫస్ట్ వాళ్ళిద్దరూ తినడం కోసం కొంచెం పెద్దగా ప్లెయిన్ దోసలైతే వేసేస్తున్నాను. మీరు పిల్లలు బాక్స్‌లో పెడుతున్నప్పుడు వీటి పైన ప్లెయిన్‌గా కాకుండా వాటి పైన క్యారెట్ తురుము కానీ, బీట్రూట్ తురుము కానీ, లేదంటే మీ దగ్గర పన్నీర్ అవైలబుల్ ఉంటే గనక పన్నీర్ తురుము వేయొచ్చు. లేదంటే చీజ్ వేయొచ్చు. ఇలాగా ఈ దోసలు మనం ఇంకా హెల్తీగా మార్చుకోవచ్చండి పిల్లలకి పెడుతున్నప్పుడు. మనం వేసుకుంటున్నప్పుడైతే చక్కగా ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము ఇలా వేసుకోవచ్చనమాట. ఈ దోసలు ప్రోటీన్ ప్లస్ కాల్షియం రిచ్ దోసలండి. మనకి రాగుల ద్వారా కాల్షియం అందుతుంది. అలాగే పెసల ద్వారా ప్రోటీన్ అందుతుందనమాట. చాలామంది షుగర్‌తో బాధపడేవారు, అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు చాలామంది కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి అనుకుంటారు కదండీ! అటువంటి వారికి బెస్ట్ ఆప్షన్ అనమాట. మీరు ఓన్లీ పెసలతో మాత్రమే కాకుండా పెసలు నానబెట్టుకుంటున్నప్పుడే అందులో రాగులు కూడా వేసి నానబెట్టుకుంటే గనక కాల్షియం ప్లస్ ప్రోటీన్ 2 కూడా మీరు కన్జ్యూమ్ చేసినట్టు ఉంటుందనమాట. మార్నింగ్ టైంలో చక్కగా ఈ విధంగా హెల్తీ దోసలు ట్రై చేయండి. ఇవి టేస్ట్ కూడా చాలా బావుంటాయండి. అలాగే హెల్త్‌కి చాలా చాలా మంచివి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి కూడా హెల్తీ అండి. ఎదిగే పిల్లలకి మనం ఎక్కువగా ప్రోటీన్ ఇస్తూ ఉండాలి కాబట్టి ప్రతిరోజు ఇడ్లీ, దోసలు ఇటువంటివి కాకుండా ఈ విధంగా ప్రోటీన్ ప్లస్ కాల్షియం రిచ్ దోసలు కూడా పిల్లలకి ఎక్కువగా పెడుతూ ఉండండి. ఇక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్‌కి రెడీ అయిపోయారు.
ఇంకా అర్జున్ వాళ్ళిద్దరికీ టిఫిన్ అయితే తినిపిస్తున్నారండి. మార్నింగ్ టైంలో ఈ విధంగా దోసలు వేసే పని పెట్టుకుంటే ఎలాగైనా కొంచెం లేట్ అవుతుంది కదండీ! ఇడ్లీ, ఉప్మా లేదంటే ఏదైనా రైస్ ఐటెమ్స్ ప్రిపేర్ చేయాలి అంటే అవి చాలా తొందరగా అయిపోతాయి. కానీ దోసలు వేయాలి అంటే కొంచెం లేట్ అవుతుంది కదండీ! అందులోనూ ఇద్దరికి వేయాలి కాబట్టి నాకు ఈరోజు కొంచెం లేట్ అయిపోయిందండి. స్కూల్‌కేమో టైం అయిపోతుంది. అర్జున్ అయితే హడావిడి చేసేశారు. ఇంకా సాహితమ్మకైతే ఒకటే జడ వేసి పంపించేస్తున్నానండి. మొహం కొంచెం మార్చుకుంది మిస్ తిడతారేమో అని. ఎందుకంటే 2 జడలు వేసుకోవాలి కంపల్సరీ. ఒక జడ వేసుకువెళ్తే తిడతారంటండి. ఇంకా మొహం మార్చుకుని వెళ్తుంది. ఇంకా తప్పలేదనమాట. టైం అయిపోతుంది. మళ్ళీ గేట్ బయట నించోబెట్టేస్తారు అని ఇంక ఒక జడ పోనీటైల్ లాగా వేసి పంపించేశాను. ఈరోజు కొంచెం లేట్ అయిపోయిందనమాట. ఇంక ఈ రోజైతే మార్నింగే మంచిగా ఎండొచ్చిందండి. ఈవినింగ్ వరకు ఉంటుందో లేదో చూడాలి. ఇంకా పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఇంట్లో కొన్ని పనులన్నీ కూడా చేసేసుకొని, ఇంకా ఈరోజు మండే కదండీ! తలస్నానం చేసి దేవుని దగ్గర పూజ చేసుకున్నాను. అటుకులు, బెల్లం, పాలు ఇవి 3 కలిపి ప్రసాదం అయితే తయారు చేసుకున్నానండి. నేను మార్నింగ్ కొంచెం ఎర్లీగా పూజ చేసుకోవాలి అనుకుంటే గనక, ఈ విధంగా చాలా సింపుల్‌గా అయిపోయే ప్రసాదాలు పెట్టేస్తూ ఉంటానండి. అటుకులు, బెల్లం కలిపి లేదంటే పంచామృతం కానీ, లేదంటే ఫ్రూట్స్ ఏమైనా ఉంటే గనక ఇంట్లో అవి పెట్టేస్తూ ఉంటాను. ఇంక అందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత అంటే పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయి, మా హస్బెండ్ ఆఫీస్‌కి కూడా వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కసారి రిలాక్స్డ్‌గా పూజ చేసుకుంటూ ఉంటాను కదండీ! ఆ టైంలో మాత్రం ప్రసాదం ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను. చాలామంది మార్నింగ్ ఎర్లీగానే పూజ చేసుకుంటే మంచిది అని అంటూ ఉంటారు కదండీ! అంటే మార్నింగ్ 6, 7 ఆ టైంకి చాలా మందికి పూజ కంప్లీట్ అయిపోతుంది. నేను కూడా అలా అనుకుంటానండి. పిల్లలు, హస్బెండ్ లేచేసరికే పూజ చేసేసుకోవాలి అని. అయితే అలా లేచి చేసినా కూడా నాకు కొంచెం హడావిడి అయిపోతుందండి. అమ్మో! పిల్లలు లేచిపోతారేమో, వాళ్ళని రెడీ చేయాలి, వాళ్ళకి బాక్స్ రెడీ చేయాలి, ఈ టెన్షన్ ఉంటుందనమాట. ఆ విధంగా అయితే నేను అసలు ప్రశాంతంగా పూజ చేసుకోలేనండి. ఇంక వీళ్ళు ముగ్గురు బయటకు వెళ్ళిపోయిన తర్వాత అయితే గనక నాకు రిలాక్స్డ్‌గా ఉంటుంది. ఆ టైంలోనే నేను ప్రశాంతంగా పూజ చేసుకోగలను. అందుకనే కొంచెం లేట్ అయినా పర్వాలేదు. వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాతే చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి నాకు కుదిరితే గనక. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఇంట్లో కొన్ని పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని, ఈ విధంగా మా హస్బెండ్ ఉండగానే ఇంట్లో పూజ చేసేసుకొని, ఇంక తర్వాత బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయడం, ఇంకా ఆయనకి లంచ్ ప్రిపేర్ చేయడం ఇలా ఉంటుందనమాట. ఇంక ఈ రోజైతే అర్జున్‌కి లంచ్ బాక్స్ ఏమి ప్రిపేర్ చేయట్లేదు. ఎందుకంటే బయట ఏదో ఆయనకి మీటింగ్ ఉందంటండి. అక్కడ తినేస్తాను అన్నారు. అందుకని లంచ్ బాక్స్ ఏమి ప్రిపేర్ చేయట్లేదు. నాకు ఈ పూజలు, ప్రసాదాలు అంటే ఒకటి గుర్తొచ్చిందండి. మొన్నటి నుంచి నేను మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి బయట అన్నీ రెడీమేడ్‌గా దొరికేస్తున్నాయి కదండీ! అంటే ఇడ్లీ పిండి, దోస పిండి, చట్నీలతో సహా మనకి బయట దొరికేస్తున్నాయి. ఇంకా చాలామంది ఇంట్లో ఎవరు కూడా ఇడ్లీ, దోస పిండిలు రుబ్బుకోవట్లేదు. బయట నుంచి ఒక రూ. 20 పిండి తెచ్చుకుంటే సో, అంత మనకి టిఫిన్ అంతా కూడా రెడీ అయిపోయినట్టే. అదేవిధంగా కర్రీ పాయింట్స్ ఉంటున్నాయి మనకి. వీధి వీధికి కర్రీ పాయింట్స్ ఉంటాయి. ఎప్పుడైనా మనకి ఓపిక లేకపోయినా, హెల్త్ బాగోకపోయినా లేదంటే కొంచెం బద్ధకంగా ఉన్నా కూడా రైస్ పెట్టేసుకుంటే మనం కర్రీస్ బయట నుంచి తెచ్చేసుకుంటాము. ఇవన్నీ కూడా ఒక రకంగా మంచిదే అండి. మనకెప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు ఇంట్లో అందరిని ఫస్ట్ పెట్టలేము కాబట్టి ఇవి రెడీమేడ్‌గా మనం తెచ్చుకోవచ్చు, ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఈ మధ్య ఏంటంటే ప్రసాదాలు కూడా రెడీమేడ్‌గా దొరికేస్తున్నాయండి. ఏదైనా పూజలు, ఫెస్టివల్స్ వచ్చాయి అంటే, ఇంకా బయట ఆ పూజకి సంబంధించిన ప్రసాదాలన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి. ఇంకా ఫెస్టివల్ ఒక 4, 5 డేస్ ఉంది అనగా మైకుల్లో మనకి చెప్పేస్తూ ఉంటారనమాట. ఈ మధ్య కాలంలో ఏంటంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసానండి. వరలక్ష్మి వ్రతం ముందు 4, 5 డేస్ ముందు చూసాననమాట. పెయిడ్ ప్రమోషన్స్ చేస్తారు కదా! కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్. వాళ్ళు చేస్తున్నారనమాట. ఇక్కడ మనకి ప్రసాదాలు దొరుకుతాయి. బుక్ చేసుకుంటే మనకి ఇంటికే వచ్చేస్తాయి. పూజ టైంకి ఇంటికొచ్చేస్తాయి. ఇట్లా చెప్తున్నారనమాట. నాకైతే భలే నవ్వొచ్చిందండి. అంటే ఇది ఎప్పటినుంచో ఉందిలెండి. పాలకొల్లు, నరసాపురం ఈ ఏరియాల్లో కూడా ప్రసాదాలు మనకి బయట దొరుకుతాయి. బూరెలతో సహా అన్నీ కూడా ఇంకా వరలక్ష్మి వ్రతం కానీ, వినాయక చవితి ఇటువంటివి ఉన్నప్పుడు ప్రసాదాలన్నీ కూడా మనకి రెడీమేడ్‌గా బయట దొరికేస్తూ ఉంటాయండి. నాకు ఒక్కటే అనిపిస్తుందండి. ఈ బయట అన్నీ దొరికేయడం వల్ల కొంచెం మనకి బద్ధకం అనేది పెరుగుతుందండి. కానీ ఇటువంటి పూజలు, వ్రతాలు, నోములు లాంటివి ఉన్నప్పుడు కూడా బయట నుంచి తీసుకొచ్చి పెట్టడం అనేది నాకు అస్సలు నచ్చదండి. మనం పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకుంటాం. అమ్మవారిని మన చేతులతో మనమే రెడీ చేసుకుంటాం. కానీ మనం కూడా చాలా అందంగా రెడీ అయిపోతామండి. కానీ ప్రసాదాలు తయారు చేసేంత ఓపిక, టైము మనకుండట్లేదు అంటే అసలు నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదండి.
తిట్టాలనిపిస్తుందండి నాకైతే అలాంటి వాళ్ళని. ఎవరైనా అలా రెడీమేడ్ ప్రసాదాలు తీసుకొచ్చి పెట్టారు అని తెలిస్తే నేనైతే ఒకటే అనుకుంటాను. వాళ్ళకి మరీ అంత ఒళ్ళు బద్ధకమా అని అనుకుంటాననమాట. ఈ మాట కొంతమందికి కోపం తెప్పించొచ్చు కానీ, నాకైతే అలాగే అనిపిస్తుందండి. అమ్మవారికి మనం భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి. అమ్మవారికనే కాదండి, ఇంట్లో ఏ పూజ జరిగినా, ఏ వ్రతాలు జరిగినా సరే మనం భక్తి శ్రద్ధలతో ఉండాలి కదండీ! మన చేతులతో మనమే అన్నీ అమ్మవారికి తయారు చేసి పెట్టుకోవాలి. మీకు మరీ అంత ఓపిక లేకపోతే గనక సింపుల్‌గా అయిపోయే ప్రసాదాలు కూడా ఉంటాయండి. చలిమిడి, వడపప్పు, పానకం అలాగే ఇంట్లో ఏమైనా ఫ్రూట్స్ ఉంటే గనక అవి, లేదంటే ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసి చక్కగా పాలు, పెరుగు, తేనె ఇవన్నీ వేసి మనం పంచామృతంలాగో అలా కూడా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. పూజకన్నీ మనమే రెడీ చేసుకుంటాం. బట్ ప్రసాదాలు మాత్రం బయట నుంచొస్తే నాకు ఆ పూజ సంపూర్ణమైనట్టు అనిపించదండి. అందుకనే కొంతమందికి బాధగా, ఇబ్బందిగా అనిపించినా కూడా నాకు చెప్పాలి అనిపించింది చెప్పాను. ఇంకిక్కడ మార్నింగ్ అర్జున్ ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి లంచ్ చాలా సింపుల్‌గా రసం, అలాగే ఆలూ ఫ్రై ప్రిపేర్ చేసేసానండి. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇద్దరు భోజనం చేసేసి కొంతసేపు ఆడుకున్న తర్వాత వాళ్ళిద్దరి చేత కొంతసేపు చదివించానండి. ఎందుకంటే ఈ మంత్ 18థ్ నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్ కదా! క్వార్టర్లీ ఎగ్జామ్స్. ఇంకా అందుకని రివిజన్స్ చేయిస్తున్నాను. ఇంక వాళ్ళు ఈవినింగ్ ట్యూషన్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకొని ఇంక డాబా పైకొచ్చి కొంతసేపు వాకింగ్ చేసుకుంటున్నానండి. మార్నింగ్, ఈవినింగ్ కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా, మార్నింగ్ ఒక హాఫ్ ఎన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా వాకింగ్ అయితే చేసుకుంటున్నాను. మార్నింగ్ చాలా ఎండొచ్చేసింది కదండీ! ఇంక ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్లుగా మబ్బు పట్టేసిందనమాట. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. మనకు కూడా ఆంధ్రాలో చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయంట కదండీ! కొన్ని చోట్ల ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు కానీ, కొన్ని చోట్లయితే వర్షాలు పడుతున్నాయంట కదా! మొన్నటి వరకు చాలా ఎండలున్నాయంట కదండీ ఆంధ్రాలో. అసలు ఎవ్వరికి ఫోను చేసినా దాని గురించి చెప్పేవారనమాట. ఎండాకాలంలో కూడా ఎంత ఎండలు లేవు. రోహిణి కార్తీలో కూడా అంత వేడి లేదు. ఇప్పుడు మాత్రం చాలా వేడి ఉంది అన్నారు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం క్లైమేట్ కూల్‌గానే ఉండుంటుందండి. ఇంకా కొంతసేపు వాకింగ్ చేసుకున్న తర్వాత ఇంక కిందకి వెళ్ళిపోయి నేను నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి. సాహితీ, సాత్విక్ ఇద్దరు 5:00కి ట్యూషన్‌కి వెళ్తారండి. 7, 6:30, 7 ఆ టైంకి ట్యూషన్ నుంచి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత కొంతసేపు మళ్ళీ కింద పార్క్‌లోకి ఆడుకోవడానికి వెళ్ళిపోతారండి. ఒక 1 ½ అవర్ అట్లా ఆడుకొని వస్తారు పిల్లలతో. ఇంక వాళ్ళొచ్చే టైంకి డిన్నర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేయాలి. ఇంక నేను కొంతసేపు వాకింగ్ చేసి వచ్చాను కదండీ! వర్షం స్టార్ట్ అయిందనమాట. మెల్లగా చినుకులు పడుతున్నాయి. ఇంక అందుకని కిందకైతే వచ్చేసాను. సాహితీ, సాత్విక్ ఇద్దరు ఇంక ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత కిందకి వెళ్ళలేదండి. ఎందుకంటే వర్షం పడుతుంది కదా! ఇంక కింద వాళ్ళ ఫ్రెండ్స్ ఎవ్వరు లేరనమాట. అందుకని కిందకి వెళ్ళలేదు. ఇంక ఇంట్లో ఉంటే ఏమన్నా పెట్టమ్మా, ఏమన్నా పెట్టమ్మా అని అడుగుతూ ఉంటారు కదండీ! ట్యూషన్‌కి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం బనానా జ్యూస్ ప్రిపేర్ చేసి ఇచ్చాను. ఇంక ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఆకలన్నారు అని దోసలైతే వేసిచ్చాను వాళ్ళిద్దరికీ. దోస పిండి ఉందండి. ఇంకా దోసలు వేసిచ్చాను. ఇంక నైట్ డిన్నర్‌లోకి నేనిక్కడ చాలా సింపుల్‌గా వన్ పాట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండి. మీకు డిన్నర్ ప్రిపేర్ చేసేంత టైం లేకపోయినా, లేదంటే మార్నింగ్ లంచ్ బాక్స్ గానీ, లంచ్ టైమ్‌లో కానీ, ఎక్కువ టైం లేదు, చాలా ఫాస్ట్‌గా ఏదైనా ఒక వన్ పాట్ రెసిపీ ప్రిపేర్ చేయాలి అని అనుకుంటే గనక ఇది బెస్ట్ అనమాట. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినేస్తారు. అదే పొంగలనమాట. పొంగల్ గానీ, లేదంటే మీరు పెసరపప్పు కిచిడి అని కూడా అనుకోవచ్చు. చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. టేస్ట్ కూడా బావుంటుంది. దీనికోసం నేను ఒక చిన్న గ్లాస్‌తో ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని, పెసరపప్పుని బాగా వేయిస్తున్నానండి. వేయించుకుంటే మనకి బావుంటుంది. ఫ్లేవర్ బావుంటుంది. చాలా తొందరగా కూడా కుక్ అయిపోతుందనమాట. నేనెక్కువగా పొట్టు పెసరపప్పు యూజ్ చేస్తూ ఉంటానండి. ఈ విధంగా కిచిడీ ఐటెమ్స్‌కి గానీ, లేదంటే పప్పుచారు ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువగా పొట్టు పెసరపప్పు యూజ్ చేస్తూ ఉంటాను. అలాగే మిక్స్‌డ్ దాల్ ఉంటుంది కదండీ! అది కూడా ఇక్కడ ఎక్కువగా దొరుకుతుందనమాట. అన్ని రకాల పప్పులు మిక్స్ చేసి ఉంటాయన్నమాట. అది కూడా దొరుకుతుంది. దాంతో కూడా నేను ఈ కిచిడీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మిక్స్‌డ్ దాల్‌తో ప్రిపేర్ చేసుకుంటే గనక ఈ కిచిడీ ఇంకా చాలా హెల్తీ అండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో, పెసరపప్పు ప్రస్తుతానికి నా దగ్గర పొట్టు పెసరపప్పు అవైలబుల్ లేదనమాట. అందుకని ఇంకా నార్మల్ పెసరపప్పుతోనే ప్రిపేర్ చేస్తున్నాను. పెసరపప్పుని ఈ విధంగా మనం దోరగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. మాడనివ్వకండి. మాడిపోతే గనక టేస్ట్ అస్సలు బాగోదు. దోరగా వేయించుకున్న తర్వాత ఈ పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకోండి. నేను పెసరపప్పు ఏ గ్లాస్‌తో అయితే తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్‌తో రైస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే 1 ½ గ్లాస్ రైస్ తీసుకొని
పెసరపప్పు క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. నేనైతే ఎప్పుడు కూడా 2 ఒకటే క్వాంటిటీలో తీసుకుంటాను. ఇలా తీసుకుంటే ఏంటంటే కొంచెం మనకి ఎక్కువ టేస్ట్ ఉంటుంది, కమ్మగా ఉంటుంది. అందుకని నేను పెసరపప్పు, బియ్యం 2 కూడా ఒకటే క్వాంటిటీలో తీసుకుంటాను. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని అందులో నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకోండి. నేను ఆయిల్ కూడా చాలా తక్కువ ఆయిలే వేశాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, మిరియాలు, అలాగే 2, 3 పచ్చిమిరపకాయలు, అల్లాన్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. మీరు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు 2 కలిపి కూడా వేసుకోవచ్చు. ఇంక ఇందులో మనం టమాటాలు గానీ, ఆనియన్స్ గానీ ఎటువంటి వెజిటబుల్స్ వేయనవసరం లేదండి. ఇంట్లో ఎటువంటి వెజిటబుల్స్ లేవు, ఏదైనా నోటికి రుచిగా సింపుల్‌గా అయిపోయే రెసిపీ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే గనక ఇది బెస్ట్ రెసిపీ అనమాట. నెక్స్ట్ ఇందులో కరివేపాకు కూడా వేసేసి వీటన్నింటిని కూడా ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండీ! రైసు, పెసరపప్పు వాటిని కూడా వేసేసి ఒక్కసారి ఫ్రై చేసేసి అందులో మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ మనం మీకు ఒక గ్లాసు రైస్ ఉంటే గనక రైసు, పెసరపప్పు కలిపి ఒక గ్లాస్ ఉన్నాయనుకోండి, 4, 5 గ్లాసులు వాటర్ వేసుకుంటే మనకి బాగా లిక్విడ్ లాగా అందరూ తినేలాగా కొంచెం పలచగా అలా ఉంటుంది. లేదు మాకు అలా ఉంటే ఇష్టం లేదు అని అనుకుంటే గనక 3 గ్లాసుల వాటర్ వేసుకుంటే గనక అది మనకి కొంచెం మెత్తగా ఉంటుంది. మరీ అంత లిక్విడ్ లాగా ఉండదు. అలాగని మరీ అంత గట్టిగా కూడా ఉండదనమాట. 3 ½ గ్లాసులు వాటర్ అయితే వేసుకోండి. అప్పుడు మీకు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. నేనైతే ఒక 5 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేశానండి. ఎందుకంటే మాకైతే ఇది కొంచెం సాంబార్ రైస్ ఉంటుంది గదా! అలా ఉంటే ఇష్టమనమాట మా పిల్లలకి. అందుకని నేను వాటర్ కొంచెం ఎక్కువగానే వేశాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి ఈ విధంగా ఒకసారి కలిపేసి కుక్కర్ విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఉంచుకుంటే సరిపోతుంది. ఇందులో మీ దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్ ఉంటే గనక ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే ఇంకా కమ్మగా చాలా బావుంటుందండి. అలాగే మీరు పోపుల్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు లాంటివి ఏమీ యాడ్ చేయలేదు. ఎందుకంటే మా పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారండి. అందుకని జీడిపప్పు వేయలేదు. పచ్చి కొబ్బరి ఉంటే గనక వేసుకోండి. టేస్ట్ ఇంకా కమ్మగా బావుంటుంది. చూసారు కదా! 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను కుక్కర్ విజిల్ తీసేసానండి. చెప్పాను కదా! నేను వాటర్ కొంచెం ఎక్కువే యాడ్ చేశాను. ఒక 5 గ్లాసుల వరకు అని. మనం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందండి. పిల్లలు ఉంటే గనక ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. ఒక్కసారి స్పూన్‌తో మెదిపేయండి. లేదంటే స్మాషర్ ఉంటే గనక ఒక్కసారి స్మాష్ చేసేసుకుంటే ఇంకా రైసు, పప్పు అవన్నీ కూడా చాలా మెత్తగా అయిపోతాయి. తినడానికి బావుంటుంది. ఇందులోకి మీకు ఓపిక ఉంటే గనక కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేసుకోండి. కొబ్బరు, పల్లీలు వేసి చట్నీ ప్రిపేర్ చేసుకొని, ఆ చట్నీతో నంచుకొని తింటే టేస్ట్ చాలా బావుంటుంది. నేనైతే ఆవకాయ వేసిచ్చానండి. మా పిల్లలకి, హస్బెండ్‌కి ఆవకాయ అంటే ఇష్టం గాబట్టి, ఇంకా ఆవకాయ, అలాగే పెరుగు లాస్ట్‌లో కొంచెం పెరుగు కూడా వేసుకొని తిన్నారు. ఇటువంటి రెసిపీస్ చేసి పెడితే మా ఇంట్లో అందరూ అసలు మాట్లాడకుండా హ్యాపీగా తినేస్తారండి. నైట్ టైమ్ ఇటువంటి సింపుల్ రెసిపీస్ చాలా తొందరగా డైజెస్ట్ అవుతాయన్నమాట. పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి కానీ చాలా తొందరగా అరిగిపోతాయండి. అలాగే టేస్ట్ కూడా బావుంటుంది. మనకి లైట్‌గా కూడా ఉంటుందన్నమాట. పొట్ట మరీ హెవీగా ఉండకుండా చాలా లైట్‌గా ఉంటుంది. మీలో చాలామందికి ఈ రెసిపీ తెలిసే ఉంటుంది. చాలామంది చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేసి ఉండకపోతే గనక తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి నచ్చుతుంది. చూసారు కదండీ! సాహితీ, సాత్విక్ ఇద్దరు హ్యాపీగా తినేసారు. ఇంకా చాలా తొందరగానే నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. నైట్ భోజనం ఎంత తొందరగా చేసేస్తే అంత మంచిదనమాట. మనం పడుకునే టైంకి మనం తిన్న ఆహారం అరిగిపోతే హెల్త్‌కి చాలా మంచిది. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు భోజనం చేసిన తర్వాత కొంతసేపు వాళ్ళ డాడీతో ఆటలాడారండి. ఇంక తర్వాత పడుకోబెట్టేస్తున్నాను. వాళ్ళు పడుకునే టైం 8:30, 9 ఆ టైం కల్లా పడుకుని పోతారండి. ఎందుకంటే మార్నింగ్ ఎర్లీగా నిద్ర లేస్తారు కాబట్టి ఎర్లీగానే పడుకుంటారు. ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసిన తర్వాత హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వీడియోని హైప్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. నాకు చాలా హెల్ప్ అవుతుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్